చంద్రబాబు మార్క్ రాజకీయాలంటే ఏమిటి, ఎలా ఉంటాయో వైసీపీ అధినేత జగన్కి బాగా తెలిసొచ్చినట్టు కనిపిస్తోంది. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉండడం, ప్రత్యర్థులను ఇరుకున పెట్టేలా అనుసరించే వ్యూహాలు ఆషామాషిగా ఎవరికి అర్థం కావు. తమపై పైచేయి సాధించే అవకాశం ఇవ్వకుండా వ్యూహాలు పన్నడంలో చంద్రబాబు తిట్ట. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకి వైసీపీ దూరంగానే ఉంది. సభకు వచ్చినా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వరని ఆరోపిస్తూ వైసీపీ అసెంబ్లీ సమావేశాలకి దూరంగా ఉంది. తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని జగన్ పట్టుబడుతున్నారు. ఈ విధంగా అధికార పార్టీని ఇరుకున పెట్టాలని వ్యూహంతో జగన్ ఉండగా, ఈ విషయం వైసీపీకి ఎక్కడా అవకాశం దొరకకుండా చంద్రబాబు వ్యూహం రచించారు. దీనిలో భాగంగానే వైసీపీ సభకు రాకపోవడంతో స్వపక్ష ఎమ్మెల్యేలతోనే ప్రజల తరఫున గళం వినిపించేలా చంద్రబాబు ప్లాన్ చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నలు వేద్దాం, మనమే సమాధానం చెబుదామంటూ అసెంబ్లీ సెషన్ తీరుని చంద్రబాబు సమూలాగ్రం మార్చేశారు. దీంతో వైసీపీ డైలమాలో పడింది. స్వపక్ష ఎమ్మెల్యేలతోనే చంద్రబాబు ప్రతిపక్ష రోల్ పోషించేలా చేయడం వెనుక వైసీపీని దెబ్బకొట్టే ప్లాన్ గట్టిగానే కనిపిస్తోంది. మీడియా ద్వారానే కూటమి ప్రభుత్వ బడ్జెట్ విధానాలపై ప్రశ్నిస్తామంటూ వైసీపీ సభ్యులు సభకి హాజరవ్వడలేదు. దీంతో వైసీపీని దెబ్బకొట్టేలా తమ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది ద్వారా ప్రతిపక్ష పాత్ర పోషించే వ్యూహాన్ని రచించారు. ప్రశ్నలు మనమే వేద్దాం, సమాధానాలు మనమే చెబుదాం, ప్రజలకి సమస్యలకి పరిష్కారం కూడా చూపెడదాం అంటూ కొత్త రాజకీయానికి చంద్రబాబు తెరతీశారు. క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించే విధంగా కొంతమంది ఎమ్మెల్యేలకు చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. ప్రజా సంక్షేమం కోసం తాము ఏం చేయాలనుకుంటున్నామో చెబుతూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇలా అన్నిటిపైన క్లారిటీ ఇస్తూనే ప్రతిపక్ష రోల్ను పోషిస్తూ ప్రజలకి ఈ విషయాలు అర్థమయ్యేలా చంద్రబాబు ప్లాన్ చేశారు. ఈ మేరకి కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు సభలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. వైసీపీ సభ్యులు సభలో ఉంటే ఎలా ప్రశ్నిస్తారో అలాగే సమస్యలను లేవనెత్తుతున్నారు. ఎమ్మెల్యేల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు చెబుతున్నారు. గత 2 రోజులుగా సభలో ఈ తరహా మార్పు కనిపిస్తోంది.